మనిషి లాంటి ఆలోచన చేసే యంత్రం, మీతో మాట్లాడి సమాధానం చెప్పే మీకు పని చేసే ఏఐ. ఇది భవిష్యత్తు కాదు, ఇది ఇప్పటి మన జీవితంలో ఉంది. ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, మన జీవితాన్ని ఎలా మార్చుతోంది అన్నది పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే మనిషిలా ఆలోచించగలిగే, నేర్చుకోగలిగే యంత్రం. ఉదాహరణకి మీ మొబైల్ వాయిస్ అసిస్టెంట్ ఉపయోగించడం, యూట్యూబ్ మీకు నచ్చిన వీడియోలు చూపేయడం, గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ చూపించడం, ఇవన్నీ ఏఐ వల్లే జరుగుతుంది. ఏఐ ఎలా పనిచేస్తుంది? ఏఐ 3 ముఖ్యమైన భాగాలపై ఆధారపడి ఉంటుంది. డేటా, ఆల్గారిథం, లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అంటే ఏఐకి డేటా ఇచ్చి ట్రైన్ చేస్తారు. డీప్ లెర్నింగ్ మన మెదడు లాంటి న్యూరల్ నెట్వర్క్ ఉపయోగిస్తారు. ఏఐ మన జీవితంలో ఎక్కడుంటుంది? సోషల్ మీడియా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్. ఉదాహరణకి డాక్టర్లు ఏఐ ద్వారా డిసీజెస్ డిటెక్ట్ చేస్తున్నారు. స్టూడెంట్ ఏఐ ద్వారా ఈజీగా నేర్చుకుంటున్నారు. ఏఐ వల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. జాబ్స్ తగ్గే ఛాన్స్, ఫేక్ వీడియోస్, ప్రైవసీ ఇష్యూస్. అందుకే ఏఐని కరెక్ట్గా యూజ్ చేయాలి. ఫ్యూచర్లో ఏఐ ఇంకా పవర్ఫుల్గా అవుతుంది. రోబోట్స్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్, ఏఐ డాక్టర్స్. మన లైఫ్లో ఏఐ ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతుంది. ఏఐ పవర్ఫుల్ అవడానికి మెయిన్ రీజన్స్ ఎకనామిక్, మనీ, బిజినెస్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ. ఎవరి దగ్గరైనా ఏఐ స్ట్రాంగ్గా ఉంటే ఆ దేశం ఫ్యూచర్లో పవర్ఫుల్గా ఉంటుంది. ఏఐ ఆర్మీకి ఎలా పనిచేస్తుంది? మనుషులు లేకుండా గాల్లో ఎగిరే యంత్రాలు, శత్రువులను గమనించడం, ఫోటోలు, వీడియోలు తీసుకోవడం, కొన్ని సందర్భాల్లో దాడులు కూడా చేస్తుంది. డేటా అనలైజ్ చేయడం, పెద్ద మొత్తంలో సమాచారం విశ్లేషించి శత్రువులు ఎక్కడున్నారో, ఎప్పుడు దాడి చేస్తారో అని అంచనా వేయడం. ఆటోమేటిక్ వెపన్స్, ఏఐ ద్వారా స్వయంగా టార్గెట్ గుర్తించి దాడులు చేసే ఆయుధాలు. శాటిలైట్ సిస్టమ్స్, స్పేస్ నుంచి సమాచారం సేకరించి మ్యాప్ ట్రాకింగ్ చేయడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.